పుష్ప 2 రిలీజ్ అయింది. ఈరోజు 9:30 షో, బెనిఫిట్ షో రిలీజ్ అయ్యింది. అన్ని థియేటర్లలో అక్కడక్కడ కొంచెం మెయిన్ థియేటర్లలో అంతా కూడా కోలాహలంగా, అభిమానులు అందరూ కూడా కోలాహలంగా జరిగింది. ఆంధ్ర రాష్ట్రం నుంచి, అన్ని జిల్లాల నుంచి విచారించిన విచారం ప్రకారం ఏంటంటే, ఈ సినిమా పుష్ప 1 ఉన్నంత గొప్పగా ఈ సినిమా లేదని చెప్తున్నారు. ఇంట్రడక్షన్ సీన్ అయితే ఏమి, జపాన్లో జరిగే ఈ ఈ ఫారినర్స్తో జరిగే ఫైట్, ఈ ఎక్స్పోర్ట్ సందర్భంగా జరిగే సందర్భం అయితేమి, అదే అయితేమి, ఈ మలయాళ సినీ నటుడైనటువంటి ఆయన భైరవ్ సింగ్ షెకావత్ అనే క్యారెక్టర్ వేసిన ఆయనకి బన్నీకి జరిగే క్లాషెస్, ఈగో క్లాషెస్ మెయిన్గా ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే, ఈ సినిమా రివ్యూ పరంగా చెప్పాలంటే, కథ అనేది డీటెయిల్గా లేదు, ఇన్ డీటెయిల్గా ఉండాలి కథ. హీరో ఎందుకు ఏ పని చేస్తున్నాడు అనే దానికి ఒక డీటెయిల్ ఉండాల్సినంత అవసరం ఉంటుంది. హీరోయిన్ కోరిక మేరకు చీఫ్ మినిస్టర్ దగ్గరికి పోయి ఫోటో తీసుకురామని చెప్పి అడుగుతుంది. హీరోయిన్ కోరిక మేరకు ఆయన వెళ్తే, సిద్ధప్ప అని చెప్పి ఒక ఎంపీని తీసుకొని వెళ్తే, అతను ఫోటో తీసుకునేదానికి, స్మగ్లర్లతో ఫోటో తీసుకునేదానికి నిరాకరిస్తాడు. దాని తర్వాత జరిగే పర్యవసానాలు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే, ప్రధానంగా చెప్పాలంటే మ్యూజిక్ పరంగా ఏంటంటే, సంగీతం అనేది చాలా ముఖ్యం అన్నమాట. రిపీట్ ఆడియన్స్కి కానీ ఇతరత్ర ఎవరికైనా కానీ. పుష్ప 1 ఆంధ్రప్రదేశ్లో ఆడకపోయినా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే నార్త్ ఇండియాలో బాగా ఆడింది అనమాట. పుష్ప 1 అక్కడ ఆడేదానికి ప్రధాన కారణం ఏంటంటే, మెయిన్గా చెప్పాలంటే పుష్ప 1 అక్కడ ప్రధానంగా ఆడేదానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మ్యూజిక్ బాగా వాళ్ళకి నచ్చింది కాబట్టి ఆడింది. ఇప్పుడు ఈ పుష్ప 2లో మ్యూజికల్గా కొంచెం వీక్గా చెప్తున్నారు అందరూ కూడా. దాని గురించి మాట్లాడితే ఏమైనా చూసిన వాళ్ళు కూడా విజువలైజేషన్లో కానీ, వాటిల్లో కానీ, వీటిల్లో కానీ అన్నిట్లో ఉంది. ఫోటోగ్రఫీ బాగుంది, అదేవిధంగా ఎడిటింగ్ కూడా కొంచెం బాగుందని చెప్పవచ్చు. అంతా కూడా వైలెంటిక్గా ఉంది. ఒక గంగమ్మ జాతర అనే సీన్ ఒకటి ఉంది, క్లైమాక్స్ ఇవన్నీ కూడా వైలెంటిక్గా ఉండి, ఫినిషింగ్ అంటే ఇంకో పార్ట్ ఉంటుంది, థర్డ్ పార్ట్ అని చెప్పేసి దాంట్లో ఒక దీంతో ఎండ్ చేశారు. కాబట్టి ప్రధానంగా చెప్పాలంటే ఏంటంటే, ఇది ఇప్పుడు సినిమా రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జనరల్గా మామూలుగా జనాలందరూ కూడా మామూలు రేట్లు ఉంటే ఏదో చూస్తారు అని, అట్లా చూస్తారు, అది చేస్తారు అని అనుకోవచ్చు. ఈ రేట్లకు ఉన్న కారణంగా డిబేట్ టాక్ అనేది సినిమాకి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే, అభిమానుల సంగతి వదిలేస్తే సామాన్య మానవులు కూడా వీళ్ళతో పాటు చూసిన వాళ్ళు ఉన్నారు. ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఒక డిఫరెంట్గా రివ్యూ చెప్తున్నారు. ఇది ఓన్లీ బన్నీ కోసం తీసిన సినిమా అన్నట్టు చెప్తున్నారు. కథ లేదు దీంట్లో, కథ అనేది లేదనే చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఏదో ఎయిమ్ ఉండాలి కదా దాంట్లో. వచ్చి ఒక సామాన్యమైన కూలి ఒక స్మగ్లర్ అయ్యి ఒక అడవిలో ఒక రారాజులాగా వెలిగే సన్నివేశాలు అవి ముఖ్యంగా ఆ పార్ట్లో ఉన్నాయి. ఆ తర్వాత లవ్ సీన్స్ కానీ అన్నీ కూడా దాంట్లో కొంచెం బాగున్నాయి. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏంటంటే, ఈ సినిమా ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ పెంచిన రేట్లు అయితే ఏమి, ఇతరత్ర రేపు నుంచి అమ్మడం, రేపటి వరకు రేపు 5వ తారీఖు అన్ని హౌస్ఫుల్ అయినట్టున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం పైన ఉండే షోలు వేయి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా అంత రిజర్వేషన్ పోలేదు. నార్త్ ఇండియాలో మేజర్గా 20% ఆక్యుపెన్సీయే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. మహారాష్ట్రలో అయితే బుక్ మై షోలో నేను చూసిన ప్రకారం మహారాష్ట్ర అయితే న్యూఢిల్లీ అయితే అహ్మదాబాద్ అయితే ఇతరత్ర కొన్ని ప్రాంతాల్లో, పూనాలో బాగానే ఉన్నట్టున్నాయి. పూనాలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారని చెప్పి పూనాలో కొంచెం బాగానే ఉన్నట్టుంది. పూనా హిందీ వర్షన్ వాటికి థియేటర్లో చాలా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అటు అహ్మదాబాద్ అయితే అదేవిధంగా తమిళనాడులో ఈ తమిళ్ వర్షన్కి కొంచెం అన్ని బుకింగ్స్ బాగున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా దాని తర్వాత పోలిస్తే కొచ్చిన్ కొంచెం అంటే అది
ఎట్లైనా కూడా బన్నీ వచ్చి అక్కడ సూపర్ స్టార్ కాబట్టి అక్కడ మన కేరళ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో కూడా బాగుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ విధమైన టాక్ వచ్చినప్పుడు ఇప్పుడు తెలుగు ప్రాంతంలో మనం ఎక్కువ అభిమానిస్తాం కాబట్టి ఈ నటుని ఈ విధమైన టాక్ అనేది వచ్చినప్పుడు అక్కడ కూడా హిందీ బెల్ట్లో కూడా ఎంతవరకు అది సబబుగా ఉంటుంది అని మనం ఆలోచించదగ్గ విషయం. ఇది రెవెన్యూ పరంగా ఎంత కలెక్ట్ చేస్తుంది అంత కలెక్ట్ చేస్తుంది అని కాదు. ఈరోజు ఎంత కూడా అడ్వాన్సుల రూపంలో తీసుకున్నప్పటికి కూడా వాళ్ళకి కొంచెం ఎదురు ఇవ్వాల్సినంత అవసరం ఉంటుంది. హిందీ వాళ్ళు చేసే వ్యాపారం అంతా ఎట్లా ఉంటుందంటే ఎంత కావాలన్నా ఇస్తారు కాకపోతే రిటర్న్ బేసిస్లో కొంచెం ఉంటుంది, కొంచెం ఎన్ఆర్ఏ బేసిస్లో పెడతారు. అంతా ఏదో అమ్మేశారు అని అంటారే కానీ 1065 కోట్లకు అమ్మారు అని అది ఇది చెప్తున్నారు. కానీ ఇవన్నీ ఏంటంటే ఎక్కడ పట్టినా దీంట్లో ఒక ఫిగరు లాస్ట్ పుష్ప ఎంత కలెక్ట్ చేసింది దానికి డబల్ ద రేట్. ఇప్పుడు వైజాగ్ లాంటి ప్రాంతం 23 కోట్లకు అమ్మున్నారు, లాస్ట్ పుష్ప వచ్చి 13 కోట్లకు అమ్మున్నారు. అప్పుడు ఆ లెక్కలో వేసినప్పుడు దానికి డబల్ తీసుకొని ఉన్నారు కాబట్టి దాంట్లో ఏదో కొంచెం క్రైటీరియా ఉంటుందన్నమాట. అంటే రిటర్నబుల్ బేసిస్ అనేది ఎక్కువ డబ్బులు అడిగినప్పుడు రిటర్నబుల్ బేసిస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. నైజాంలో మైత్రి మూవీసే రిలీజ్ చేసింది కాబట్టి 100 కోట్ల వరకు ఎగ్జిబిటర్ల దగ్గర వసూలు చేశారని చెప్పి తెలుస్తుంది. కొన్ని సినిమా సెంటర్లు కూడా అందుకే కొంచెం డిలేగా పడి కొంచెం అడ్వాన్సులు కొన్ని షేర్ గ్యారంటీలు అడుగుతున్నారు అని చెప్పి తెలిసింది. కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఓవరాల్గా వచ్చి సినిమా బాగుంది అని అంటున్నారు కానీ సంపూర్ణంగా ఏకపక్షంగా చూసిన 100 మందిలో 100 మంది బాగుంది ఈ సినిమా అని చెప్పి చెప్పటం లేదు. ఎక్కడ కూడా చెప్పటం లేదు. ఎక్కడ యూఎస్ఏలో కానీ ఎక్కడ కూడా చెప్పటం లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పే అభిమానులా ఎవరు అనే దానికి లేదు. పక్కా వాళ్ళు సినిమా గ్రోవర్స్ అనమాట, సినిమాని ప్రేమించే వాళ్ళు అనమాట. ఖచ్చితంగా సినిమాని చూసి ఒక రకంగా మాట్లాడే వాళ్ళే మాట్లాడుతున్నారు. నేను ఆలోచించాను. నేను కూడా చూసిన ప్రకారం ఏంటంటే కాన్సెప్ట్ అంటే సినిమాకి ఎప్పుడు కథ మూలాధారం. ఇప్పుడు అంతకుముందు సుకుమార్ తీసిన సినిమాలో అతను రామ్ చరణ్ యాక్ట్ చేసిన సినిమాలో చెవిటివాడు క్యారెక్టరు అది కొంచెం రసోత్తరంగా దానికి ఒక సబ్జెక్టు ఒక పాయింట్ ఉందన్నమాట. ఇది ఏంటంటే ఫస్ట్ పార్ట్లో వచ్చి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. అతను ఎలా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాడు, అతను ఒక చట్టం ఎట్టయ్యాడు, రాజ్యం ఎట్ట ఏలేడు అనేది ఎస్టాబ్లిష్ అనేది ఫస్ట్ పార్ట్లో ఉంది. ఇప్పుడు ఈ పార్ట్లోకి వచ్చే తెలికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినట్టు మనం చూపిస్తున్నాం. ఇతను పెద్ద స్మగ్లర్ అయినట్టు చూపిస్తున్నాం. ఇతనికి ఎదుర్కొనే దానికోసం అతను భైరవ్ సింగ్ షెకావత్ అనే క్యారెక్టరు ఆ ఫస్ట్ అతని మీద ఫినిష్ అయింది కదా పెళ్లిగా సన్నివేశంలో. అతనికి ఇతనికి మధ్య జరిగే సన్నివేశాలు అంత బాగా అట్రాక్ట్ చేయలేదు. ఏ క్యారెక్టర్ కూడా అన్ఫినిషింగ్గా ఉందన్నమాట, ఫినిషింగ్ లేదనమాట. క్యారెక్టర్లు చాలామంది ఉన్నారనమాట. రావు రమేష్ ఉన్నాడు, చాలామంది ఉన్నారనమాట. లాస్ట్ పార్ట్లో ఉన్న అనసూయ ఉంది, లాస్ట్ పార్ట్లో ఉన్న సునీల్ ఉన్నాడు. అందరు ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఏ విధమైన పాత్ర దానికి ఒక క్యారెక్టరు దానికి ఒక ఫినిషింగ్ టచ్ అనేది లేకుండా అన్నీ ఏదో అలా కొనసాగిపోయినాయి సినిమాలో. ఇది ఎందుకు ఎక్స్టెన్షన్ తీసేదానికోసం చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగమా అంటే ముందు పార్ట్లో ఉన్న విలన్స్ దీంట్లో లేరు అనమాట. కొత్త విలన్స్ వచ్చేసారు. అక్కడ ఎండ్ అయిన ఈ భైరవ్ సింగ్ షెకావత్ మధ్యలోనే అతని క్యారెక్టర్ అయిపోతుంది, అన్ఫినిషింగ్గా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత కొత్త క్యారెక్టర్లు వస్తాయి. లావు రమేష్ అయితే ఏమి, అదేవిధంగా జగపతి బాబు అయితే ఏమి, వీళ్ళందరూ కూడా ఎంటర్ అవుతారనమాట. ఇదంతా ఎట్లుందంటే లాస్ట్లో అజయ్ ఫస్ట్లో ఉన్నాడు కదా, అజయ్ మీద ఫినిష్ అయింది సినిమా. కాబట్టి ఏంటంటే ట్రైలర్లో చూపించిన 2-3 పార్ట్లు దీంట్లో లేవు. ట్రైలర్లో ఏం చూపించారు, నేను పుష్ప బాంబు పెట్టి చచ్చిపోయాడు అని చెప్పి అనే ఫీలింగ్ ఒకటి ఇచ్చారు కదా. అది నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ బాంబుతో ఫినిష్ అయింది కాబట్టి అతను ఆ బాంబ్ బ్లాస్ట్లో నుంచి బయటపడి బతికి మళ్ళీ 3వ క్యారెక్టర్ ఉంటుందా లేకపోతే వేరే రకంగా ఉంటుందా అనేది అది 3వ క్యారెక్టర్ ఉంటుంది. అది సెకండ్ పార్ట్లో ట్రైలర్కి చూపించడం జరిగింది. కాబట్టి ఈ సినిమా ఓవరాల్గా వచ్చి జనరంజకంగా
అంటే అంత గొప్ప జనరంజకంగా ఏం లేదని చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అనంటే, ఈ కలెక్షన్లు వీళ్ళు చెప్పే కలెక్షన్లు 1000 కోట్లు, 1200 కోట్లు అవన్నీ వస్తాయి. ఒకరి మీద ఒకరు పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు కాకుండా, సినిమాని ఇప్పుడు ఏంటంటే, ఇది అసలు సీజన్ కూడా రాంగ్ సీజన్ అనమాట. చలికాలం. అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువ ఉంటారు. డిసెంబర్లో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఇప్పుడు వరకు కూడా పెద్ద కలెక్షన్ రెవెన్యూ పరంగా ఆడినట్టు లేవన్నమాట. డిసెంబర్ 25 జనవరి దాకా సినిమాలు పెద్ద 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 బాగా సూపర్ సక్సెస్ అయినట్టు మనకి ఉండవన్నమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఈ టాక్ చెప్తున్నాం కాబట్టి, యావరేజ్ టాక్ చెప్తున్నాం కాబట్టి, అదేవిధంగా ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి. రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు రేట్లు తగ్గించే దానికోసం తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 17, వచ్చే నెల 23, ఈ నెల 23 వరకు పెట్టినట్టున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 తారీఖు వరకు ఉన్నట్టుంది ఎక్స్ట్రా రేట్లు అమ్ముకునే వెసులుబాటు. ఎక్స్ట్రా రేట్లు అమ్ముకునే అంత అవకాశం ఉందా లేదా అనేది రేపటికి అన్ని షోలు ఫుల్ అయిపోయినాయి. అన్ని షోలు ఫుల్ అయినప్పటికీ కూడా ఎల్లుండికి కరెంట్ బుకింగ్ ఎలా ఉంటుంది, అప్పుడు డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సినిమాకి డివైడ్ టాక్ ఉంది. కొంతమంది బాగుందని చెప్తున్నారు, కొంతమంది ఓవరాల్గా ఏంటంటే వన్ మ్యాన్ షో లాగా నడిచింది అని చెప్పవచ్చు. ఎందుకంటే నేను చెప్పేది నా అభిప్రాయం, నేను చెప్తున్నాను. నేను పక్కన నాతో పాటు వచ్చిన వాళ్ళని అందరినీ జనాలు అలగ్గా డివైడ్గా టాక్ చెప్తున్నారు. అంత ఎక్స్ట్రాడినరీగా ఎవరు చెప్పటం లేదు. ఒక ఎపిసోడ్, ఆ గంగమ్మ జాతర ఎపిసోడ్ కొంచెం బాగుంది, అది కొత్తదనంగా ఉంది అని చెప్తున్నారు. దానికి ఏదన్నా ఇప్పుడు నార్త్ ఇండియా పోయినసారి మనం ఈ సినిమాని ఏంటంటే పుష్ప 1 వచ్చి ఆఫ్టర్ కరోనా కరెక్ట్గా రెడీగా ఉండి రిలీజ్ అయింది. అప్పుడు సినిమాలు చూడక 6 నెలలు ఇళ్లలో ఉండి ఇది కరోనా నుంచి ఒక్కసారి బయటకు వచ్చేసరికి నార్త్ సౌత్ ఆ ప్రాంతం ఈ ప్రాంతం కాకుండా సినిమా వెర్రిలో ఉన్నారు కాబట్టి అది అలా అంత పెద్ద సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. అది దాంట్లో అన్నీ బాగానే ఉంటాయి, పాటలు కానీ అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు తగ్గేదేలే, చిత్తూరు డైలాగులు ఇవన్నీ ఒకసారి రిపీట్ అయిపోయినాయి కదా. అంటే ఏంటంటే దాని తర్వాత చాలా సినిమాల్లో చిత్తూరు భాష పెట్టేశారు, చిత్తూరు లాంగ్వేజ్ అది పెట్టడం జరిగింది. తగ్గేదే అనేది ఒకటే దీంట్లో స్పెషల్ ఉందన్నమాట. తగ్గేదే లేదు అనే డైలాగ్ ఒకటే స్పెషల్గా ఉంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, ఈ సినిమాకి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ లాగా టాక్ ఉంది. టాక్ ఉంది కాబట్టి రెవెన్యూ పరంగా ఎలా ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో మనం చూడాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుందని సెలవు చేస్తున్నాం.